ब्रह्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। ఓం నమో వేదపురుషాయ. ఈరోజు మనమందరం ఇక్కడ కలిసి వేద మంత్రాలని మనం వింటున్నామంటే దానికి ముఖ్యంగా మనం మహర్షులను మనం స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలోనే ఇంత సౌకర్యాలు ఉండేటప్పుడు ఇలాంటి మహానగరంలోనే మనం వేదాధ్యయనం చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలకు ముందు ఎప్పుడు ఆ మహర్షులు ఈ భూమిపైన వాసం చేశారని కూడా ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ అడవిలో ఉండి తపస్సు చేసి ఎన్నో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసి ఈ మంత్రాలని వాళ్ళు దర్శనం చేశారు. మహర్షులు ఎవరు వేదాలని రాయలేదు. అందుకనే వేదాలు అపౌరుషమైనటువంటివి అని. అపౌరుషేయం అంటే ఏమి అంటే ఎవ్వరూ రాయకుండా అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి, ప్రకృతిలో ఎలా ఉంటుంది అంటే మనకు ఈ తరంగాల రూపంలో ఆ వేదాలు భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంతో ఉంటుందన్నమాట. యుగాంత్యంలో భగవంతుని లోపల అంతర్లీనం అవుతుంది. యుగాదిలో ఆయన యొక్క ఉచ్ఛ్వాసంతో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంతో ఆ వేదాలు ప్రకృతిలో వస్తుంది అంట. అలాంటి ఆ వేదాలు మహర్షులు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే వాళ్లకు ఆ మంత్రాలు దర్శనం అవడం అంటే ఏంటండి? దర్శనం అంటే ఏం కనబడుతుందా? ఏం లేదు. ప్రకృతిలో గాలి ఉంది. గాలి ఎక్కడైనా ఎవరికైనా కనబడుతుందా? ఇక్కడెక్కడ అక్షరాలు రాయలేదు. ఆ అక్షరాలు ఎలా కనబడుతుంది అంటే ఆ తపస్సు చేస్తూ 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 వాళ్ళకి ఇప్పటిలాగా ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ మనం మంత్రం చెప్తుంటే అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు చూస్తున్నారు. ఎట్లా సాధ్యం ఇది? అలాంటిది వేద మంత్రాలు ప్రకృతిలో ఉన్నప్పుడు దాన్ని అలాగే వాళ్ళు దర్శనం చేయడం. ఇంతసేపు మీరు చూశారు ఘనపాఠి వద్ద. ఇంతకు ముందు కూడా ఇంకా అద్భుతంగా కృష్ణ యజుర్వేదం జటాపారాయణం చూస్తూనే ఉన్నారు. పారాయణం చేసేటప్పుడు ఏ ఒక్క పుస్తకమో లేదు ఏ ఆధారం లేకుండా కళ్ళు మూసుకుని అలా చెప్తుంటే వాళ్ళ కళ్ళల్లో కనబడుతుందన్నమాట. ఆ కళ్ళల్లో నెక్స్ట్ పదం ఏది అనేది మేము ఏ పుస్తకంలో మేము అధ్యయనం చేశామో ఆ పుస్తకం ఆ పేజ్తో సహా మనకు అలాగే కనబడుతుంది. అది అలా కనపడాలంటే వాళ్ళు ఎంత తపస్సు చేయాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పరిశ్రమ చేయాలి. అలా పరిశ్రమ చేస్తే తప్ప మనకు ఆ మంత్రాలు కనపడవు. అధ్యయనం చేసేదనే దాన్నే తపస్సు అంటారు. బ్రహ్మచర్యంతో ఉండాలి. ఈ వేదాధ్యయనానికి నియమం ఉపనయనం అయి ఉండాలి. గాయత్రి మహామంత్రాన్ని త్రికాలాలు సంధ్యావందన చేసి గాయత్రి ఉపాసన చేయాలి. అగ్నికార్యం యజ్ఞేశ్వరుని ఆరాధన చేయాలి ప్రతినిత్యం 2 సార్లు, పొద్దున సాయంత్రం. అలాగే మహర్షులందరినీ స్మరణ చేసి వాళ్లకు బ్రహ్మయజ్ఞం చేయాలి, వాళ్ళకి తర్పణాలు చేయాలి. ఇదంతా చేస్తే కానీ మనకు ఈ వేదాధ్యయనానికి అధికారం దొరకదు. ఆ అధికారం దొరికిన తరువాత వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు తదేక చిత్తంతో వాళ్ళు ఈ మంత్రాలని పఠిస్తే తప్ప వాళ్లకు ఆ మంత్ర సిద్ధి కలగదు. ఆ మంత్ర సిద్ధి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి మహర్షి అయిపోతాడు. ఏంటి మహర్షులు అంటే? అడవిలో ఉండాలి, గడ్డాలు పెంచుకో ఉండాలి, జుట్టు పెట్టుకో ఉండాలి, హారాలు వేసుకొని చేతిలో కమండలం అంతా పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉండాలి అంటే పెద్దలు చెప్తారు ఋషులు తర్వాత మునులు అని 2 విభాగాలు. ఈ మునులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మౌనంగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఇప్పటి కాలంలో కూడా చూడొచ్చు. ఎంతోమంది సన్యాస దీక్ష తీసుకుని హిమాలయాల్లోనో లేదు ఏదో అడవుల్లోనో వెళ్ళి వాళ్ళ ఆత్మోద్ధారణ కొరకు
వాళ్ళని వాళ్ళు ఉద్ధారణ చేసుకోవాలి అనే ఒక ఇచ్ఛతో వాళ్ళు ఒక చోట్లో కూర్చొని తపస్సు చేస్తారు. వాళ్ళు చేసే ఆ తపస్సు ఏమవుతుంది? వాళ్ళకు మాత్రం వాళ్ళ ఆత్మోద్ధారణ మాత్రం అవుతుందా అంటే వాళ్ళు కూర్చున్న చోట్లో ఏం తపస్సు చేస్తారో దాని యొక్క ఫలం ప్రపంచానికి దొరుకుతుంది. అయితే ఈ ఋషులు ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు, అందరిలాగే ఉంటారు. అయితే వాళ్ళు చేసే పని లోక కళ్యాణంలో. ఎలా లోక కళ్యాణం చేస్తారు? మనమంతే ఇప్పుడు ఎలా ఉంది అంటే మనకు మీడియాలో చూపిస్తారు, ఒక ఋషి అంటే వాడి వేషమే ప్రత్యేకంగా ఉండాలి, ఎవరు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గర ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ కోపం వస్తుంది, ఇలా ఉంటుంది. అలా ఏం లేదు, అందరిలాగే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న తపస్సు రాష్ట్రం కొరకు ఉంటుంది. రాష్ట్రం ధారయతాం ధ్రువం అని మంత్రం చెప్తుంది. మన ఈ స్థలం ఏముందో, మన యొక్క రాష్ట్రం ఏముందో, మన యొక్క దేశం ఎలా ఉందో ఆ దేశాన్ని, ఈ జనాలని వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఉండేదానికి ఏం చేయాలో దాన్ని చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఋషులు అంటారు. అలా రెండు విషయాల్ని మనము ఆలోచన చేసుకోవచ్చు. తర్వాత ఇంతకీ ఈ వేద మంత్రాలు ఉన్నదాని వల్ల వీళ్ళకి చిక్కే ఫలం ఏంటి? ఎందుకని వేద పండితులను పిలిచి మీరు వేద పారాయణ చేయించాలి, లేదంటే వేద హవనాలు చేయించాలి, లేదంటే వాళ్ళ దగ్గర మంత్రం చెప్పి ఆశీర్వచనం తీసుకోవాలి, వాళ్ళు అక్షింతలు వేస్తే మాత్రం వాళ్ళకి శక్తి వస్తుంది. వేరే వాళ్ళందరూ పెద్దలందరూ వేస్తున్నారు కదా, ఇంకా అక్షింతలు వేసే దాంట్లో ఏం గొప్ప ఏంటి? అంతా చిన్న చిన్న వాళ్ళు, మేమందరూ ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళ అందరికంటే మేమందరూ చిన్నవాళ్ళు. అయితే కూడా ఆ ఒక్క భక్తి, ఆ ఒక్క శ్రద్ధ ఎలా ఉంది అంటే వేదాధ్యయనం చేసిన వాడు అక్షింతలు వేస్తే మాత్రమే మాకు విశేషమైన ఫలితం దొరుకుతుంది. ఆ మంత్రానికి ఆ శక్తి ఉన్నదన్నమాట. మంత్రాల్లో ఏం చెప్తుంది? సరే మీరు తపస్సు చేస్తామంటున్నారు, ఆ మంత్రాలతో యజ్ఞయాగాదులు చేస్తున్నారు, దేవతలకి హవిస్సును సమర్పణ చేసి ఆ దేవతలంతా సుప్రీతులు చేస్తున్నారు. దాని నుంచి యజ్ఞ ధోతి పర్జన్య ఇదంతా మనం గీతలో వింటున్నాం. భగవద్గీతలో యజ్ఞం చేసిన దానివల్ల మనకు వర్షాలు వస్తుంది, వర్షాలు వచ్చిన దానివల్ల మనం అంతా సుభిక్షంగా ఉంటున్నాం, ఇదంతా మనం వింటున్నాం. అయినప్పటికీ వేదం అంత మాత్రమే చెప్తుందా? ఏదో ఒక దేవతకి మనం ఆహుతి సమర్పణ చేయడానికి మాత్రమే ఈ మంత్రాలు మనం చెప్తుందా వేదం అంటే? అలా కాదు. వేదాల్లో మనకి ఏది మంచిదో, దేన్ని చేస్తే మనకు కష్టాలు తొలగిపోయి సుఖాలే మనకు లభిస్తుందో దాన్ని చెప్పేదే వేదం. ఏది ధర్మం ఏది అధర్మం అన్నదాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే దానికి పరమ ప్రమాణం మనకి వేదాలు. అలాంటి వేదాలు ఋగ్వేదంలో ఒక మంత్రం వస్తుంది, ఇచ్చంతి దేవాః శృణ్వంతు న స్వప్నాయ స్పృహయంతి అని. ఏంటి ఈ మంత్రానికి అర్థం అంటే దేవతలు ఎప్పుడు ఎలా ఉంటారంటే మనం ఏదో ఒక ధర్మ కార్యాన్ని చేస్తూనే ఉండాలి అన్నదాన్ని ఆ దేవతలు ఆలోచన చేస్తుంటారు. ఏంటి దేవతలు ఎందుకు ఆలోచన చేయాలి? వాళ్ళకేం ప్రయోజనం దీంట్లో అంటే మనిషిగా పుట్టినవాడు ఏదైనా ఒక పని చేస్తూనే ఉండాలి. వాడు ఆ పని చేయకుండా ఉంటే వాడు ఆ ఆలస్యంగా వాడు ఎప్పుడూ సోమరితనంతో వాడు ఉన్నాడంటే దాని నుంచి ప్రమాదం వస్తుంది. ఎంతి ప్రమాద మతంద్రాహ అన్నారు వేదంలో చెప్పిన మాట ఇది. అంటే ఎప్పుడూ మనము ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి. ఆ పనిని చేసేదాన్ని ధర్మ మార్గంలో పెట్టుకోవాలి. ధర్మ మార్గంలో మనం మన పనిని మన కర్మని మనం ఆచరిస్తే అప్పుడు మనకు దాని నుంచి మంచిది దొరుకుతుంది. మనకు మాత్రం కాదు, పక్కనున్న వాడికి కూడా మంచిది దొరుకుతుంది. ఎందుకంటే పక్కనున్న వాడికి మనం ఇబ్బంది పెడుతూ ఉంటే అది అధర్మం. వాడిని ఇబ్బంది పెట్టిన దానివల్ల వాడికి దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కలిగిన దానివల్ల వాడు మనపైన ఏదో ఒక ద్వేషం పెంచుకుంటాడు. ఇలా అది ఒక్కొక్క సంఖ్యలు వేసినట్టే ఒకటికి ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది. అందుకని మనం మన పని ఏముంది, మన కర్తవ్యం ఏముంది దాన్ని చేస్తూ ఉంటే అప్పుడు దానివల్ల మనకు మంచిది,
దానివల్ల లోకానికి మంచిది అన్నదాన్ని వేదమంత్రం స్పష్టంగా చెప్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు, సత్యం వద, ధర్మంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇదంతా పెద్దలు చెప్పింటారు, మీరు వింటారు. అలా ఎన్నో ఉపదేశాలని మనకు 4 వేదాల్లోనూ చాలా విశేషంగా చెప్పారు. ఇప్పుడు ఇంతసేపు పవమాన సూక్తం, మన నాగ శ్రీధర్ గారికి పవమానం అంటే చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ నన్ను కలిసేకి వచ్చినప్పుడు 2-3 సంవత్సరాల ముందు మన ఇంటికి వచ్చి అక్కడ ఆయన ఒకసారి పవమాన పారాయణం చేయాలండి మన ఇంట్లో, నాకు చాలా ఇష్టం అండి అన్నారు. అది ఈరోజు ఘనస్వస్తి అయింది, యథాశక్తి చేశాము. నేను అదే చెప్పాను ఆయన దగ్గర, ఇప్పుడు మాకు ఎంత సాధ్యమో అంత చేస్తాం. ముందుకు దాన్ని పూర్తిగా 610 మంత్రాలు ఉంది పవమాన సూక్తం. ఆ 610 మంత్రాలకు ఘనతో మనము పారాయణం చేసి దాని యొక్క ఫలితాన్ని మీకు ఆశీర్వాదం చేయాలి అని నేను ఆయనకు అన్నాను. ఆయన ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడాను దానికి సంకల్పం చేసుకోండి. ఎందుకంటే ఈ పవమాన సూక్తం అన్నది ఋగ్వేదంలో విశేషంగా చెప్పినటువంటి ఒక సూక్తం. ఋషయస్తుతవస్తేపు సర్వే స్వర్గజిగీషవ అని దాని యొక్క ఫలశ్రుతిలో వస్తుంది. పవమానం యొక్క ఫలశ్రుతి. ఋషులంతా స్వర్గానికి వెళ్ళాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని చూసినప్పుడు ఈ పవమాన మంత్రాలను పఠిస్తే పఠతాం శృణ్వతాం శ్రీవ దదాతి పరమాంగతి. అంతకు మధ్యలో చాలా విషయాలు చెప్పారు. ఏమంటే జన్మే గర్భే వసత, మనం గర్భంలో వాసం చేసేటప్పుడు మనకు అప్పటి నుంచి ఆరంభించి మనం ఏ పాపాలు చేస్తామో దాన్ని అంతా ఋషులు మనకు ఒక లిస్టు చేసేశారు. అంతకు మించి ఇంకేం పాపం చేయడానికి మనకి తెలియదు, కుదరదు. అలాంటి పాపాలంతా ఈ జన్మలోనే కాదు, ఈ జన్మ ఉండొచ్చు, ముందు జన్మల్లో ఉండొచ్చు, ముందుకు వచ్చే జన్మల్లో కూడా ఉండొచ్చు. అది కలగకూడదు. అది కలిగింటే, మనం చేసింటే దాని యొక్క పాప పరిహారానికి విశేషమైన మంత్రాలు ఈ పవమాన మంత్రాలు అన్నమాట. ఈ పవమాన మంత్రాలకు అటువంటి విశేషమైన శక్తి ఉంది. ఆ మంత్రాలు శ్రవణం చేస్తే పఠదాం శృణ్వతాం శ్రీవ దదాతి పరమాంగతి అన్నారు. అలాగే ఈ ఋగ్వేదంలో యజుర్వేదం గురించి ఆయన చెప్పుకుంటారు. ముందు విద్వాంసులంతా వచ్చి చెప్పుకుంటారు. సామవేదాన్ని, అథర్వ వేదాన్ని రేపు వచ్చి వాళ్ళు పండితులు చెప్తారు. ఋగ్వేదం విషయం ఋగ్వేద సభ కాబట్టి ఋగ్వేదం గురించి చెప్తున్నాను. 4 వేదాలు ఒకే వేదంగా ఉండింది. ఆ వేదాన్ని వేదవ్యాసులు విభాగం చేశారు 4గా. ఎందుకంటే మనకు అంత ఆయుస్సు లేదు, తర్వాత మనకు అంత శక్తి లేదు. ధారణ అంటే ఆ వేదాన్ని మనము అధ్యయనం చేయడానికి మనకు అంత శక్తి లేదు. కాబట్టి ఈ కలియుగంలో మన ఆయుస్సు కూడా తక్కువ. అందుకని ఒక్కొక్క శాఖని వాళ్ళ స్వశాఖని అధ్యయనం చేస్తే దాని నుంచి వానికి సత్ఫలితం ఉంది. సాధ్యమైతే 2 వేదాలు 3 వేదాలు ఎంత సాధ్యమో అంత అధ్యయనం చేసుకోవచ్చు అని కూడా మహర్షులు మనుస్మృతిలో చెప్పారు. వేదం వా వేదం వా వేదాం వా అని చెప్పి ఎంత అధ్యయనం వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ వెళ్తారో దాని యొక్క ఫలితం ఉండేవి. అలాగే ఈ 4 వేదాల్లో ఋగ్వేదంలో 21 శాఖలు. అందులో ఇప్పుడు మనకు ప్రస్తుతం దొరుకుతున్న శాఖలంటే ఒకే ఒక శాఖ. మనము 4 వేదాల్లోనూ లెక్క పెడితే 1000 కంటే ఎక్కువ శాఖలు ముందు ఉండేది మన భారతదేశంలో. అలాంటి 1000 కంటే ఎక్కువ శాఖలు ఈరోజు మనం చూస్తుంటే అన్ని వేదాల్లో కలిపితే ఒక 7 or 8 దొరికితే ఎక్కువ. దాన్ని కూడా మనం లెక్క పెట్టుకోవాలి, ఎంతమంది అధ్యయనం చేశారు అని లెక్క పెట్టేటట్టుగానే ఉంది, కానీ అసంఖ్యేయంగా ఏది లేదు. అలా ఈ ఋగ్వేదంలో 21 శాఖలు. అందులో ఒక్క శాఖ, శాఖల అనేటటువంటి ఒక శాఖ మాత్రం ఇప్పుడు అధ్యయన పరంపరలో ఉంది. ఆ శాఖలో 10,552 మంత్రాలు సంహితా భాగంలో ఉంది. ఆ 10,552 మంత్రాలకు కూడా పదపాఠం, క్రమపాఠం అని ప్రకృతి పాఠాలు అన్నమాట. సంహితా పాఠం, పదపాఠం, క్రమపాఠం అని ప్రకృతి పాఠాలు. అది అయిన తర్వాత ఋగ్వేదానికి విశేషంగా 8 వికృతులు చెప్తారు. జట, మాల, శిఖ, రేఖ, ధ్వజో, దండో, రథో, ఘన అని 8 విధాలుగా ఋగ్వేదానికి మహర్షులు. ఎందుకంటే చాలా కష్టమే, అన్ని వేదాలు కష్టమే లేదని చెప్పలే, అయితే ఋగ్వేదంలో చాలా కష్టం.
ఎందుకంటే ఆ పదాలు చాలా క్లిష్టంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క వాక్యం చిన్న చిన్న వాక్యాలు, ఆ ముందుకు వాక్యం ఏది అని గుర్తురాదు, ఇలాంటి సమస్యలు ఎక్కువ. తర్వాత విశేషాలు కూడా చాలా ఎక్కువ కనపడుతుంది. మనం ఈ ఘన జట అంతా చెప్పేటప్పుడు దాన్ని తెలుస్తుంది. అలాంటి ఋగ్వేదంలో ఈ 8 విధాల వికృతి పాఠాలు ఎందుకు చెప్పారంటే ఋగ్వేదం మూల పాఠాన్ని సంరక్షణ చేసేదానికి ఈ 8 విధాలుగా ఈ అష్ట వికృతులను చెప్పారు. అందులో జటా పారాయణం ఎలా చేయిస్తున్నారో అలాగే ఉంటుంది చెప్పే విధానం. జటా మాల శిఖారేఖ ఇంకొకసారి మనకు ఇంకొక సభలో ఎప్పుడైనా ఈ అష్ట వికృతుల గురించి మనం ఒకసారి అయింది, ఇంకొకసారి కూడా మనం దాన్ని చెప్దాము. అయితే ఇప్పుడు సమయ అభావం కాబట్టి ఈ 8 వికృతుల్లో లాస్ట్ వచ్చి మనకు ఘన. ఈ ఘన పారాయణం చేస్తే, ఈ జటా పారాయణం చేస్తే మనకు విశేషమైన ఫలం ఉంది అని అంటారు. ఏంటి విశేషమైన ఫలం అంటే వేదాలు చెప్పేదే విశేషం. అందులో ఆ వేదాల్లో మళ్ళీ ఇంకా ఘన చెప్తే ఇంకా విశేషమైన ఫలం అంటే ఏంటి అంటే వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయాని. ఒక్కొక్క అక్షరానికి కూడా మనం 1000 సార్లు హరినామాన్ని చెప్తే ఏం ఫలం ఉంటుందో అలాంటి ఫలితం వేదంలో ఉండే అక్షరాలను చెప్తే. మనం మాట్లాడేది అదే అక్షరాలు, రాసేది అదే అక్షరాలు లౌకికంగా, ఇక్కడ వేదాల్లో కూడా అదే అక్షరాలు ఉంది కదా, దాన్ని చెప్తే 1000 సార్లు హరినామం చెప్పినట్టు ఎలా అవుతుంది అంటే అదే వేదం యొక్క విశేషం. వేద మంత్రాన్ని మనము ఋగ్వేదం అగ్నిం అని ఆరంభిస్తాం. ఆ అగ్నిం అని చెప్పేటప్పుడు అకారాన్ని అనుదాత్తంగానే చెప్పాలి. అగ్నిమీళే అని దాన్ని స్వరయుక్తంగా చెప్పినప్పుడు దానికి విశేషమైన ఫలం. మనం మాట్లాడేటప్పుడు దానికి అనుదాత్తం ఉదాత్తం స్వరితం ఇలా ఏం ఆలోచించేవి, మాట్లాడుతున్నాం అంతే. అయితే వేదానికి అలా కాదు, దానికి ఒక్కొక్క అక్షరానికి కూడా విశేషమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియకు తగినట్టుగానే మనం వేదాన్ని చెప్పాలి. అలాంటి ఈ ఘనపారాయణ దానికి ముందుగా మీరు విశేషంగా సంపూర్ణ కృష్ణ యజుర్వేద జటాపారాయణం చేస్తున్నారు. ఈ జటాపారాయణం చేసేదాని నుండి చేసేదాని నుంచి ఏం ఫలం అంటే సంహితా పాఠద పుణ్యం. సంహితా పాఠాన్ని అంటే సంహితా భాగాన్ని ఒక్కసారి మనం పారాయణం చేస్తే ఏం ఫలం దొరుకుతుందో సంహితా పాఠద పుణ్యం ద్విగుణం పదపాఠద. పోయిన సంవత్సరం మన సంజీవ్ గారు మీరు అంతా కలిసి చాలా విశేషంగా గణపాఠులందరినీ పిలిచి పదపారాయణం చేయించారు. ద్విగుణం పదపాఠద, త్రిగుణం క్రమపాఠేన. అంటే పదపారాయణమైంది, మళ్ళీ క్రమపారాయణం జరగాలి. మీరు ముందుకు వచ్చేసారు, అయితే కూడా మళ్ళీ క్రమపారాయణం చేసి అదే అదో అవుతుంది. అలాగే ఇంకా జటాపారాయణం ఇప్పుడు అవుతుంది. నెక్స్ట్ అష్టవికృతులు కూడా పారాయణం చేసే యోగాన్ని భగవంతుడు మీకు అనుగ్రహం చేయగాక. అలాగే క్రమపాఠ త్రిగుణం క్రమపాఠ 3 పట్లు మనకు ఎక్కువగా దాని యొక్క ఫలితం దొరుకుతుంది. జటాపాఠైన షడ్గుణం అన్న 6 వంతులు ఎక్కువగా మనకు సంహితా పాఠం పారాయణం. ఆ పారాయణం చేసే వాళ్ళకి మాత్రం కాదు, పఠతాం శృణ్వతాం, ఆ పారాయణాన్ని వినేవాళ్ళకు కూడా దాని యొక్క సంపూర్ణమైన ఫలం ఉంది. వేదాన్ని ఎప్పుడూ అంతే, మనం దాని అర్థమో లేదు అది ఏం చెప్తుందనో దాని గురించి మనం ఫస్ట్ ఆలోచన చేయకూడదు. కూర్చొని శ్రద్ధగా ఆ మంత్రాన్ని వినాలి. ఆ మంత్రాన్ని శ్రద్ధగా, ఇది మన మహర్షులు మనకు అనుగ్రహం చేసినటువంటి విద్య. ఇది మన పరంపరలో ఆరంభంలో మొదటిగా వచ్చిన విద్య వేదాలు. ఈ వేదాలే పరమ ప్రమాణం. ఇది మన పరంపరలో అందరూ అనూచానంగా వదలకుండా దీన్ని ఆచరణ చేస్తున్నారు అన్న ఒక భక్తి శ్రద్ధతో మనం ఆ మంత్రాన్ని మొదలుగా వినాలి. ఆ విన్న దాని వల్ల మనకు ఒక లోపల ఒక సంస్కారం అవుతుంది. ఆ సంస్కారంతో ఏమవుతుందంటే మనకు దాని తరువాత వేదాలు ఏం చెప్తున్నాయి అన్నదాన్ని మనము చూసేదానికి కొంచెం అనుకూలం. ఒకేసారి మనం వేద పుస్తకాలు తీసుకుంటే వేద మంత్రాలు అర్థం కావు, భాష్య పుస్తకాలు తీసుకుంటే మనకి ఏమీ అర్థం కావు. ఎందుకంటే ఒక పదానికి 100 అర్థాలు రాసింటారు. ఆ 100 అర్థాల్లో మనం ఏది తీసుకోవాలి, మనకేం కావాలి, ఇది మనకు బోధపడదు.
అది బోధపడాలంటే ఆ వేద పురుషుని యొక్క అనుగ్రహం. అందుకని వేద మంత్రాల్ని ఎక్కడ వేద పారాయణం అయితే కూడా మనం శ్రద్ధగా కూర్చొని మన విద్య ఇది మనకు శ్రేష్టమైన విద్య, దీన్ని వినేదాని వల్ల మన పాపాలు నశిస్తాయి అన్న ఒక భక్తి భావనతో మనం శ్రవణం చేస్తే దాని యొక్క ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. తర్వాత ముందుకు మనకి ఏం కావాలో దాన్ని ఆయన తీర్మానం చేస్తాడు. మనం అనుకోవచ్చు నేను అనుకుంటున్నా నేను చేసేస్తున్నా అని, అయితే అది ఎప్పటికీ కుదరని పని. ఒక వ్యక్తి ఒక కుటుంబ సభ్యులు ఇలాంటి జటాపారాయణాన్ని మీరు చేస్తున్నారంటే దానికి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉందని దాన్ని మనము చెప్పుకోవాలి, దాన్ని మనం తలుస్తూ ఉండాలి. మీరు కొనుక్కున్నప్పుడు కూడా మీకు దాని భావన వస్తూ ఉంటుంది. ఎందుకంటే 10 రోజులు 15 రోజులు మనం ఈ పారాయణ 14 రోజులు ఈ పారాయణ చేస్తూ ఉంటే మీరు ఆ మంత్రాలు వింటున్నారు. మీకు ఇంకా ఈ 14 రోజులు కాదు, వచ్చే సంవత్సరం వరకు ఈ మంత్రాలు వింటూనే ఉంటుంది. ఇక్కడ వస్తే మీకు పారాయణ మీరు కొనుక్కుంటే మీకు పారాయణ వినబడుతుంది. అలా ఆ వేదాల యొక్క శక్తి అది. అందుకని ఆ వేదాలకు విశేషమైన శక్తి ఉంది. ఆ వేద పారాయణం చేయించడానికి విశేషమైన అనుగ్రహం ఉంటే మాత్రమే జరుగుతుంది. మా దగ్గర డబ్బులుంది, లేదు మా దగ్గర ఏదో సౌకర్యం ఉంది, పెద్దగా హాల్ ఉంది, నేను వంట చేయించగలను, నేను దక్షిణ ఇవ్వగలను, నేను చేయించేస్తానంటే ఖచ్చితంగా కుదరదు. అది ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి, గురువుల యొక్క పూర్ణ అనుగ్రహం అది ఉంటే తప్ప ఈ పారాయణలు జరగవు. అలాంటిది మీ ఒక కుటుంబ సభ్యులకు దీన్ని చేసే అనుగ్రహాన్ని భగవంతుడు చేశారు. అలాగే జటాపారాయణం కాకుండా 4 వేదాల యొక్క ఘనసభ, ఇది ఇంకా విశేషమైనది. మన కర్ణాటకలో చాలా తక్కువ. అలాంటిది మీరు ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి మీరు ఈ పారాయణ చేస్తుండేది ఇంకా విశేషంగా. ఇలాంటి ఘనపారాయణలు, ఇలాంటి జటాపారాయణలు ఇంకా ఎక్కువగా మనం చేసే శక్తిని భగవంతుడు అనుగ్రహం చేయగాక మనం అందరూ కలిసి ఇంకా ఎక్కువ ఈ వేద సేవను చేద్దామని మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుకుంటూ మేము మాట్లాడే దాంట్లో వ్యత్యాసం ఉంటే గర్భాడులంతా క్షమించి ఆశీర్వాదం చేయాలి. అలాగే ఆ వేద పురుషుని యొక్క అనుగ్రహం వేద పురుషుల స్వరూపంలో ఉండే బ్రాహ్మణులకు, అలాగే ఆ వేదాభిమానులకు మీకందరికీ కూడా సదాకాలం భగవంతుడు అనుగ్రహం చేయగాక అని ప్రార్థన చేస్తూ నా 2 మాటల్ని వేద పురుషుడికి సమర్పణ చేస్తుంది.